డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం హౌలా రేవంత్ రెడ్డి, లొట్టపీసు ముఖ్యమంత్రి, చిల్లరగాడు ఇలాంటి మాటలు మాట్లాడే కేటీఆర్కి ఈరోజున మహా న్యూస్లో వచ్చిన కొన్ని థంబ్నెయిల్స్ విపరీతంగా కోపం తెప్పించేశాయట. ఇక మహా న్యూస్ పైన దాడి చేసి ఎంతెంతలావు రాళ్ళు తీసుకొని పగలగొట్టి కర్రలు, కత్తులు, రాడ్లు ఎత్తుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఉద్యోగస్తుల మీద కూడా దాడికి పాల్పడి నిన్న మరి జగదీష్ రెడ్డి కూడా దాడి అంటే ఇది కాదు, మేము కేవలం నిరసనే వ్యక్తం చేసాం, మా దాడి ఏ రకంగా ఉంటుందో మేము చూపిస్తాం, ఇంకా 3-4 ఛానల్స్ ఉన్నాయి, ఆ ఈ మీడియా హౌసులు కాదు స్లాటర్ హౌసులు, అక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసి పెద్ద కబేళా నడుపుతున్నారని కూడా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలకు ఎవరు సమాధానం చెబుతారు? అసలు కేటీఆర్ మీద ఏదైనా ఒక వీడియో వస్తే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలికిపాటుకు గురవుతుంది? కేటీఆర్ను ఒక మాట అంటే వీళ్ళకి ఎక్కడో తెలియని చోట ఒక చోట ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఎందుకు ఉంటుంది అనే దాని మీద ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల్ ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా చాలా త్వరగా నా వీడియోలు మీ దాకా చేరతాయి. ఇక అసలు విషయానికి వస్తే కేటీఆర్ నోటి దురుసు సంగతి కానీ, కేసీఆర్ కవితల నోటు దురుసు కానీ ఎవరికి తెలియందేం కాదు. ఆద్యుడు కేసీఆరే. మరి తండ్రి చూపించిన ఆ బాటలోనే నడుస్తా కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు అలాంటి మాటలే మాట్లాడారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు తినే తిండి మీద కూడా కామెంట్ చేయగలిగినంత గొప్ప నాయకుడు కేసీఆర్. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కేటీఆర్ ఇంకా ఒక ఆకు ముందుకే వెళ్ళిపోయి తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మీదే అనేక రకాలైన మాటలు మాట్లాడాడు. లొట్టపీసు ముఖ్యమంత్రి, నా మీద ఒక లొట్టపీసు కేసు ఒకటి పెట్టాడు. ఫార్ములా 1 రేస్ మీద ఏదో ఈయన విచారణ పిలిచినప్పుడు విచారణలో నన్ను అరెస్ట్ చేస్తారని భయపడి తర్రు పోసుకొని ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తారేమో మీరందరూ జాగ్రత్త అని మొత్తం కార్యకర్తల్ని టీఆర్ఎస్ పార్టీల నిండా ఆఫీసుల నిండా సమాయత్తం చేసి విచారణకి వెళ్ళినోడు. సరే, అక్కడ అరెస్ట్ కాకుండా బయటకు వచ్చేటప్పటికి ఇక వీరంగం వేయటం మొదలుపెట్టాడు. ఇంత పొడుగున బొట్టు ఒకటి పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నుంచొని 4-5 సార్లు రేవంత్ రెడ్డిని హౌలా 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 అని కిందనున్న కార్యకర్తల చేత కూడా అనిపించి నేను అన్నదానికి రేవంత్ రెడ్డి బాధపడుతున్నాడంట అనే మాటలు కూడా మాట్లాడాడు. మరి అలాంటి కేసీఆర్ ఏదో లొట్టపీసు కేసు ఒకటి పెట్టాడు, ఈ లొట్టపీసు ముఖ్యమంత్రి అని. కానీ మరి ఈ రోజున మహా న్యూస్లో వస్తున్న థంబ్నెయిల్స్ని చూసి అవి మీడియా హౌసులు కాదు స్లాటర్ హౌసులు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి కబేళా నడుపుతున్నారు అక్కడ, మేము వాటి మీద కూడా దాడి చేస్తామని ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాంటిది మీ దగ్గర కూడా ఛానల్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఉన్న సోషల్ మీడియాలో కూడా మీరు ఇదే రకమైన ప్రాపగాండానే కదా చేస్తున్నారు. ఈ నాయకులు మాట్లాడతారు సరే, మరి వీళ్ళ టీ న్యూస్లో పెట్టిన ఆ థంబ్నెయిల్స్ మీరు ఎప్పుడైనా చూసారా? రేవంత్ రెడ్డి చిల్లరగాడు అని ఒకళ్ళు అంటారు, అదే మాటని ఎత్తి థంబ్నెయిల్స్లో పెడతారు. మరి ఎలా పెట్టారు వాళ్ళు మాత్రం? దానికి మరి మహా న్యూస్లో పెట్టిన థంబ్నెయిల్స్కి ఇది వ్యత్యాసం ఏమున్నట్టు లెక్క? వాళ్ళ టీ న్యూస్లో వచ్చిన థంబ్నెయిల్స్ తోటి నేను ఒక పోస్ట్ మన కుండబద్దల్ ఛానల్లో పెట్టాను. ఈ కింద డిస్క్రిప్షన్లో ఆ పోస్ట్ తాలూకు లింక్ కూడా పెడతాను. మహా న్యూస్ పెట్టిన ఆ థంబ్నెయిల్స్ కానీ, ఈ టీ న్యూస్లో ఈ కేటీఆర్ కేసీఆర్ మాట్లాడిన మాటలతోటి వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ కానీ మొత్తం ఒకసారి మీరు దాన్ని కూడా పరీక్షించండి. ఇద్దరికి ఏముంది వ్యత్యాసం? ఈ టీ న్యూస్లో వీళ్ళు మాత్రం ఏమి మంచి ఇది నడుపుతున్నారా? వాళ్ళు కూడా స్లాటర్ హౌసే కదా నడుపుతున్నారు. అక్కడ కూడా క్యారెక్టర్ అసాసినేషనే జరుగుతుంది. అక్కడ వాళ్ళు పెడుతున్న థంబ్నెయిల్స్ కూడా మహా న్యూస్ థంబ్నెయిల్స్ లాగానే ఉన్నాయి. ఈ రోజున ఈ థంబ్నెయిల్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏ సమాచారం బయటకు వస్తుందో ఒక అడుగు ముందుకేసి మహా న్యూస్ ఊహాగానాల మీదట, లోపల వీడియోలో అయితే ఏం ఉండదు. క్లిక్కింగ్ రేట్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో ఎక్కువగా జనాలు దీనివైపు అట్రాక్ట్ చేయడం కోసం ఇలాంటి థంబ్నెయిల్స్ ఒకటి పెట్టారు. లోపల వంశీ మాట్లాడేది దీనికి సంబంధం ఏమి ఉండదు. దీన్ని యాక్చువల్గా క్లిక్ బేట్ అంటారు. యూట్యూబ్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కానీ మీడియా హౌస్గా వీళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుందిగా. ఏదో చిన్న చితక యూట్యూబర్ వ్యూస్ కోసం కొంత కక్కుర్తి పడ్డాడంటే అనుకోవచ్చు. మరి వంశీ కూడా కక్కుర్తి పడితే ఎలాగా? ఒకటికి 3 ఛానల్స్, ఒక భక్తి ఛానల్, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్న వంశీ కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఇక దీన్ని అటు తిప్పి మళ్ళీ 2 ప్రాంతాల మధ్య విద్వేషం రేగొట్టడానికి కేసీఆర్ అద్భుతంగా పాలించేశాడు. అసలు తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణ పిత కేసీఆర్. ఆ కేసీఆర్ ఈ పని చేయటం మూలాన ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన న్యూస్ ఛానల్స్ అన్నిటికీ పట్టం లేదు. అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటే మరి ఇంకా ఏమి? తెలంగాణ బిడ్డ అయిన రేవంత్ రెడ్డి మీద మీరు మాట్లాడిన మాటలు ఏమిటి? మీ మీడియా హౌస్లో పెట్టిన అదేమిటి? మీ తెలంగాణ బిడ్డకు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయనకు కూడా మర్యాద లేదు. చిల్లరగాడు. నోటికి ఏం మాటలు వస్తా మాటలు. లొట్టపీసు ముఖ్యమంత్రి. ఇక హౌలా, ఇక ఆయన అంటమే కాదు, కేటీఆర్ ఒక్కడంటమే కాదు. ఒక రోజున ఆ విచారణకు హాజరయ్యి వచ్చిన రోజున వచ్చి టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నుంచొని కింద ఉన్న కార్యకర్తల చేత కూడా 5-6 సార్లు అనిపించాడు. ఇవన్నీ చూసిన తర్వాత మరి వీళ్ళు చేసింది తప్పనాలా, వాళ్ళు చేసింది తప్పనాలా? అందరూ తప్పుడు వాళ్ళేనా అనాల్సిన అవసరం ఉందా? ఈ వ్యవహారాలన్నిటి మీద మనం కూడా ఒక వీడియో పెట్టాం. ఈ వీడియో పెట్టగానే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో గుచ్చుకుంటుంది, ఏడో ముళ్ళు గుచ్చుకుంటుంది. వీళ్ళిద్దరూ యాక్చువల్గా అక్కడ తెలంగాణలోను ఇక్కడ ఆంధ్రాలోనూ ఉన్న ఈ బీఆర్ఎస్ వైసీపీలు ఇద్దరు కలిసి ఏదో కుండ మార్పిడి వివాహాలు అంటారు చూడండి. మీ పిల్లని మేము, మా పిల్లని మీరు చేసుకున్నట్టుగా వీళ్ళిద్దరూ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టు వాళ్ళ సోషల్ మీడియానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియాని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన చాలామంది ఇప్పుడు కొత్త ఎనలిస్టులు అప్పుడు అంటే యాక్చువల్గా ఆంధ్ర ప్రాంతానికి అంతగా పరిచయం లేని వాళ్ళందరితోటి ఇప్పుడు ఇక్కడ వీడియోలు చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కేటీఆర్ను మాట అనగానే, ఆయన మీద ఒక విమర్శ చేయగానే వీళ్ళకి ఎక్కడో గుచ్చుకొని వీళ్ళు మీమ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. పాలేటి కృష్ణవేణి అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త లోకేష్ మీదనో పవన్ కళ్యాణ్ మీద కొన్ని ట్వీట్లు చేసిన కారణానికి ఆవిడని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి కూడా పెట్టారు. ఆవిడ ఒక ట్వీటులో మన వీడియోని వాడుకుంటూ, అది కూడా కట్ అండ్ పేస్ట్ వీడియోని ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నింటిని ఒకసారి అతికిస్తే అది విచిత్రంగా మారిపోతుంది చూడండి. అలాంటి కట్ అండ్ పేస్ట్ వీడియో ఒక దాన్ని తయారు చేసి మహా న్యూస్ని అనగానే పచ్చ మీడియా ఓవర్ యాక్షన్లో ఏం మాట్లాడుతుందో కూడా తెలియటం లేదు అనే ఒక పోస్ట్ పెట్టింది. దాన్ని కూడా నేను మన కుండబద్దల ఛానల్లో పోస్ట్ కింద పెట్టి ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాన్ని కూడా ఒకసారి చూడండి. ఇలాగా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ వలకబోసుకుంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడిని, అక్కడ రేవంత్ రెడ్డిని ఇద్దరిని కలిసి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు మహా న్యూస్ ఏదో థంబ్నెయిల్స్ పెట్టిందని దాని మీద ఓ పెద్ద ఇది చేసి మరి హైదరాబాద్లో ఉన్న ఈ మీడియా హౌసుల మీద మొత్తం దాడి చేయడానికి ఉపక్రమిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? మన నోరు బాగుంటే కదా మనకు కూడా మంచి మాటలు వచ్చేది. మనం చూపించిన దారిలోనే కదా అందరూ నడిచేది. నీవు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టు కేసీఆర్, కేటీఆర్, కవిత కలిపి చేసిన ఈ పనికే ఇప్పుడు తిరిగి వాళ్ళకి అవుతుంటే ఎంతో బాధగా కలుగుతూ ఉంటుంది వాళ్ళందరికీను. మరి ఇలాంటి బాధ ఆ రోజున అందరికి కూడా కలిగే ఉంటుంది కదా. అది అర్థం చేసుకున్నప్పుడు మీ బాధ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.